జూన్ నెల మొదటి వారంలో మీనరాశి వారికి అతిపెద్ద శత్రువు రాబోతోంది. మీ పనులు అన్నీ పక్కన పెట్టి మరి ఈ వీడియోని చూడండి. ఊహించని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీరు కలలో కూడా ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అంతటి అద్భుతమైన మార్పులైతే మీ జీవితంలో ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు జూన్ నెల మొదటి వారంలో ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, మీకు ఎటువంటి శత్రువు మీ జీవితంలోకి రాబోతుంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం చాలా మంచి కాలం ప్రారంభం కాబోతోంది. ఏ పని ప్రారంభించినా మిమ్మల్ని విజయం వరిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కాకపోతే మీకు ఒక పెద్ద శత్రువు కూడా ఈ సమయంలో రాబోతూ ఉంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఆ శత్రువు కారణంగా మీకు కలగబోయే ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు, స్థిరత్వం, కృషికి గుర్తింపు, ప్రశంసలు కూడా ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. శ్రీ లక్ష్మి అనుగ్రహం వ్యాపారంలో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలు సాధించడానికి వివాదరహితంగా ఉంటే మేలు. శుభవార్తలు వింటారు. దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకున్న జీవితం అయితే వీరు చూడబోతూ ఉన్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకున్న జీవితమే మిమ్మల్ని వరిస్తుంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది, గ్రహాల అనుకూలత అనేది వీరికి అనుకూలంగా ఉందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంటుంది. ఈ మీనరాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో మీనరాశి వారికి లాభదాయకమైన జీవనం ఏర్పడుతుందండి. ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా మేలు అయితే అధికంగా కనిపిస్తుంది. శనిగ్రహ కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని ముఖ్యమైన కారణాలకు మీరు తల వంచుకుని ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవులకు శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక విషయాల్లో లోప్యత ప్రదర్శిస్తారు. ఆలోచనల విధానం సక్రమంగా ఉండదు కనుక చెడు ఆలోచనలు అధికంగా వస్తాయి. మీనరాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి దశ అయితే ఉన్నది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో రాహుగ్రహం కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం అననుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా సరే ఉందండి. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో మీకు శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ సమయంలో మీకు వెన్నంటే మీ మిత్రులైతే మీ వెన్నంటే ఉండబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీనరాశి వారికి శనిదేవుని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరికి రాహు
శత్రువు నుండి విముక్తి ఏ విధంగా లభించబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కెరియర్ పరంగా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపిక పట్టాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభార్తలు వినిపిస్తాయి. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పనిపరంగా ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈ కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బుధుడు 10వ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి శని సాడేసతి 2వ దశ ముగియనుంది. శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాహుగ్రహ స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. నూతన సంవత్సరం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పాత సమస్యలు అయితే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చే సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ప్రమాదాన్ని నివారించడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం. లేదంటే మీరు కొన్ని గాయాల పాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త ఏడాది ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ మరియు ఇంటర్వ్యూల్లో కూడా మీరు చక్కటిగా విజయాన్ని సాధించవచ్చు. మీరు విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వీసా కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా నెలలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ కాలంలో సోమరితనం మీరు వదులుకోవాల్సి ఉంటుంది. వీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీనరాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుందండి. అయితే ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కలగవచ్చు. మీ ప్రేమ జీవితంలో సమస్యలు కలగవచ్చు. మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో చాలా మంచి అనుబంధాన్ని కూడా మీరు కొనసాగించాల్సిన అవసరం అయితే మీకు ఎంతైనా సరే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. అంతేకాదండి, ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఆతృత అనేది అధికంగా ఉంటుంది. ఈ ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు పూర్తి చేసేద్దామా, లేదా ఏదైనా మొదలు పెట్టాలి అంటే ఎప్పుడెప్పుడు మొదలు పెట్టేద్దామా అనేటటువంటి ఆతృత కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ ఆతృత కారణంగా వీరు కొన్ని ప్రమాదాలు కూడా కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.